పాతకాలం పెళ్ళిళ్ళలో పెట్టే పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఇది ఫైన్ పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేను పులావ్ ఈజీగా అయిపోవడానికి కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకుని అందులోనే గీని కూడా యాడ్ చేసుకుని మెల్ట్ అయిన తర్వాత ఇందాక చూపించిన మసాలా దినుసులు ప్లస్ జీలకర్ర, ఇందాక జీలకర్ర క్లిప్పింగ్లో లేదండి, యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఒక్కొక్కటిగా అన్ని వెజ్జెస్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్, పొటాటో యాడ్ చేసుకుని ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత అప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. కావాలనుకుంటే ఇందులో బఠానీ అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తూ ఉంటానండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా యాడ్ చేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకుని చూసుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే తొందరగా అడుగు పట్టేస్తుంది. అండ్ నానబెట్టుకుని మిల్ మేకర్ పక్కన పెట్టుకొని ఆ మిల్ మేకర్ ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిల్ మేకర్ వేస్తున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఈ లోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాగా మిక్స్ చేసుకుని 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలండి. అంటే బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పడతాయన్నమాట. ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని ఏమైనా పడితే యాడ్ చేసుకుని రైస్ని యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అడిషనల్ వాటర్ ఏం పడకుండా చూసుకోండి, లేకపోతే గ్రెయిన్ అనేది ఓవర్ కుక్ అయిపోయి పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. పులావ్స్ ఎప్పుడు కూడా అలా పేస్ట్ లాగా అయిపోతే బాగోదు, పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటాయి. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీగా మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది. పాతకాలం పెళ్ళిళ్ళలో ఇలాంటి పులావే పెట్టేవారట. వేడిగా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో నేను చికెన్ ఫ్రై తీసుకుంటున్నాను అండ్ రైతాతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. వేడి పులావ్ రెడీ. సబ్స్క్రైబ్.